హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శివలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు అయితే మేము ఎండు చేపల కర్రీ చేస్తున్నానండి. ఇవైతే తలలన్నీ తీసేసుకోవాలండి, లేకపోతే అంత ఇసుకే ఉంటుంది. అన్నీ వీటిని అయితే మేము ఒట్టి చేపలు అంటామండి. దీనికైతే ధనియాల పొడి, కొంచెం కొబ్బరి, కొత్తిమీర, అల్లము, ఎల్లిపాయలు దంచుకుంటున్నాను. ఈ ధనియాల పొడి అయితే దంచుకున్నాను. ఈ ఒట్టి చేపలు అయితే పెన్నం పెట్టుకొని వేయించుకోవాలండి. బాగా వేయించితేనే బాగుంటాయి. ఇంకా వేయించుకున్నానండి. అవి ఒక గిన్నెలో పోసుకొని బాగా కడుక్కోవాలండి. బాగా 2-3 సార్లు కడుక్కోవాలి, లేకపోతే ఇసుకే ఉంటుంది. బాగా కడుక్కొని మన పక్కన పెట్టుకోవాలి. అవి దీంట్లోకి అయితే 2 వంకాయలు, 2 టమోటాలు వేస్తానండి. నేనైతే ఉత్త చేపలు అయితే చెయ్యను. ఇంకా పోపు పెడుతున్నాను. ఇంకా పోపు అయితే మాడిందండి. కట్ చేసుకునే వంకాయలు వేస్తున్నాను. వంకాయలు, టమోటాలు వేస్తున్నాను. ఇంకా టమోటాలు వేసినానండి. కొంచెం ఉప్పు, పసుపు, 1 స్పూన్నర కారం వేస్తున్నాను. వేసి కలబెడుతున్నానండి. అట్లా కలబెట్టి కొన్ని వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ అయితే తక్కువనే పడుతుంది. 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఆ ధనియాల పొడి వేసుకుంటున్నానండి. ధనియాల పొడి వేసి మూత పెడుతున్నాను. చూస్తున్నాను ఉడికిందేమో. వంకాయ అయితే అయిందండి. ఇంకా ఒట్టి చేపలు వేస్తున్నాను దాంట్లోకి. అవి వేయించి పెట్టుకొని కడుక్కున్నాను కదా, ఆ ఒట్టి చేపలు వేస్తున్నానండి. ఇదైతే రొట్టెలోకి అయితే బాగుంటుందండి. మా వాళ్ళు అయితే రొట్టెలోకి బాగా తింటారు. మా సైడ్ అయితే మేము రొట్టెలోకి చేసుకుంటామండి. చపాతీ కింద బాగుండదు. కర్రీ అయితే అయిపోయిందండి. కర్రీ అయితే అయిపోయింది. మళ్ళీ ఒకసారి అట్లా కలపెడుతున్నాను. కొంచెం సిమ్లో పెడతాను. సిమ్లో పెడితే బాగా మగ్గుతుంది. జొన్న రొట్టెకైతే పెట్టుకుంటున్నానండి. వాటర్ వేడి చేసుకొని పోసుకుంటున్నాను. ఇది మేమైతే తింటామండి. మేమిద్దరము, పిల్లలైతే తినరు. పిల్లల కోసం అయితే గోంగూర పప్పు చేసినాను. ఒక 5-6 రొట్టెలు చేస్తున్నాను. ఈ వెండి చేపలకైతే జొన్న రొట్టె బాగుంటుందండి. మామూలు చపాతీ అట్లయితే బాగుండదు. మేమైతే జొన్న రొట్టె ఎక్కువ చేసుకుంటాం దీంట్లోకి.
వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.